రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి బీద మస్తాన్ రావు రాజీనామా. రాజ్యసభ చైర్మన్ కు లేఖ. వైసీపీకి కూడా 2 నేతలు రిజైన్. మోపిదేవి బాటలో మరికొందరు. ఢిల్లీలోనే ఉన్న గొల్ల బాబురావు పార్టీ మార్పుపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని కమెంట్. వైసీపీ మునిగిపోయిన నావ. ఆ పార్టీలో జగన్ తప్ప ఎవ్వరూ ఉండరు. వచ్చేవాళ్లు రాజీనామా చేసి రావాలన్న గంట. వైసీపీ నేతలను తీసుకోవాల్సిన కర్మ మాకేమిటి, మాకు సంఖ్యాబలం ఉంది. చేరికలపై బుచ్చయ్య చౌదరి కమెంట్. మా పార్టీలో చేరాలంటే జిల్లాలో చర్చ జరుగుతుంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే నిర్ణయం. చేరికలపై పురంధేశ్వరి కమెంట్స్. స్వలాభం కోసమే నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రజాప్రతినిధులను కొనడం చంద్రబాబుకు అలవాటే. ఇలాంటి వాళ్లు వెళ్లినా నష్టం లేదన్న కాకాణి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత. తండ్రి పాదాలకు నమస్కరించిన ఎమ్మెల్సీ. భావోద్వేగానికి లోనైన కేసీఆర్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సచివాలయంలో సిఎస్ శాంతికుమారి కీలక సమీక్ష. జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ అధికారులతో చర్చలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సూచనలు. పేదల ఇళ్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. చెరువుల్లో పట్టాభూములుంటే ప్రత్యామ్నాయం చూపాలి. సీఎంకు మానవత్వం ఉందా అని ఈటల కమెంట్. దుర్గం చెరువు పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు. ఎఫ్టీఎల్ జోన్లో ఉండడంతో నోటీసులు. 30 రోజుల్లో కూల్చేయాలన్న శేరిలింగంపల్లి తహసీల్దార్. మహబూబ్ నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. 75 ఇళ్లు నేలమట్టం చేసిన అధికారులు. సమాచారం ఇవ్వకుండా కూల్చేశారంటోన్న బాధితులు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై వీహెచ్ మండిపాటు. మహిళా అధికారి చెంపదెబ్బ కొట్టినా బుద్ధి మారలేదు. రాహుల్పై చేసిన వ్యాఖ్యలావన్న సిపిఈ. ఫైళ్ల దగ్ధంపై ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు. ఫైళ్లను తగలబెట్టిందెవరో కనిపెట్టాం. సూత్రధారులు తేలాల్సి ఉందన్న ద్వారకా తిరుమలరావు. రుణమాఫీ కాని రైతులను రేవంత్ వేధిస్తున్నారు. సెల్ఫీలు దిగి నిరూపించుకోవాలా? కొత్త డ్రామాకు తెరతీశారని కేటీఆర్ ట్వీట్. రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. కనహా శాంతివనంలో వెల్నెస్ సెంటర్ ప్రారంభం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమన్న భట్టి. జనగామ జిల్లాలో గవర్నర్ పర్యటన. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా. అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష. రాజేంద్రనగర్లో వివాహిత ఆత్మహత్య. సంతానం కాలేదని బలవన్మరణం. విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు. శ్రీశైలం డ్యాం 8 గేట్లెత్తిన అధికారులు. జూరాల నుంచి భారీగా ఇన్ఫ్లో. నాగార్జున సాగర్లో 26 గేట్లెత్తి నీటి విడుదల. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో 3 మావోల మృతి. నారాయణపూర్ జిల్లా అబూజ్మద్లో ఘటన. జమ్మూ కశ్మీర్లో టెన్షన్. రజౌరీలో భద్రతా సిబ్బంది సర్చ్ ఆపరేషన్. ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం.